ప్రభుత్వం కొత్తగా నూతనంగా ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 6 నెలలైంది అధ్యక్ష. ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో మన రాజ్యాంగబద్ధంగా ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు వచ్చి ఎన్నో వాగ్దానాలు చేస్తాయి అధ్యక్ష. వాగ్దానాలు చేసి తర్వాత ఆ వాగ్దానాలకు అనుగుణంగా ఆ రాజకీయ పార్టీలు ఎన్నికైన తర్వాత వాటిని అవలంబిస్తూ చేయాలని తపంతో చేస్తాయి అధ్యక్ష కార్యక్రమాన్ని. కానీ ఇవాళ అధికారంలో ఉన్న ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికల ముందు వచ్చి ఎలక్షన్ ఛార్జీలు పెంచం, తగ్గిస్తాము, దాన్ని ఇంకా కొనసాగిస్తాం, ఇంకా తగ్గిస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల వాగ్దానం ఇచ్చింది అధ్యక్ష. కానీ ఈరోజు ఎన్నికలైన తర్వాత మొదటి సభలో ఏదైతే బడ్జెట్ పెడుతున్న సందర్భంగా ఆ నేపథ్యంలోనే ఇవాళ వచ్చి మంత్రి గారు దీన్ని మళ్ళీ మేము ఎలక్షన్ ఛార్జీలు ట్రోపు ఛార్జీలు పెడతాము, మళ్ళీ వీటిని వచ్చి రిమైండ్ చేసి ఈ పెంచుతామని చెప్పడం అనేది మాట్లాడినే మంత్రి గారు చెప్తారు దానికి సమాధానం మీరు చేయడం సంబంధించి కాదు అధ్యక్ష. సార్ అంటున్నారు అధ్యక్ష, నేను అంటే మాది ఆఫ్ ది రికార్డ్ అధ్యక్ష, అది రికార్డ్ ఉండదు కానీ నా చెవికి వినిపిస్తాను అధ్యక్ష వాళ్ళు చెప్తున్న మాటలు. మీరు పెంచిందే కదా అంటున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఏదైతే 19 రాష్ట్ర ప్రభుత్వం జరిగిందో నేపథ్యంలో 14వ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కొత్తగా విభజించిన తర్వాత తెలంగాణ ఆంధ్ర విభజించిన తర్వాత ఆ రోజు రాష్ట్రం తాలూకు విద్యుత్ తాలూకా బకాయిలు కానీ అప్పులు కానీ చూసుకుంటే సుమారు 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల మధ్య సబ్జెక్టు కరెక్షన్ నేను కాగితం చేతులు లేదు కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష. దాన్ని 5 సంవత్సరాల 14 నుంచి 19 మధ్య ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని 26,000 కోట్లు 29,000 కోట్ల వరకు తీసుకెళ్ళింది అధ్యక్ష బకాయిని. ఆ తర్వాత వచ్చిన మా ప్రభుత్వం, మా తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష 19 నుంచి 24 మధ్య. అంకెలు కావస్తే చూసుకోమని అధ్యక్ష బడ్జెట్ లో వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం చెప్తున్నాను అధ్యక్ష. దాంట్లో 28,000 కోట్లు వచ్చి పైసలకు వచ్చిన దాన్ని 29,000 కోట్లు వరకు తీసుకుంది. అంటే 395 కోట్లు మాత్రమే గత 5 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీని అదనంగా వచ్చింది అధ్యక్ష. ఏది భారానికి డిస్కమ్లకు భారం. అదే 5 సంవత్సరాల్లో వచ్చి సుమారు 22,000 కోట్లు వచ్చి అదనంగా వచ్చింది. కారణం ఏంటి అధ్యక్ష? గత 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 మధ్య ఉన్న ప్రభుత్వం డిస్కమ్లకు వచ్చి 15,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం నుంచి వారికి సబ్సిడీ కింద వచ్చి చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష 45,000 కోట్ల రూపాయలని విద్యుత్ రంగానికి వచ్చి కేటాయింపు చేసింది అధ్యక్ష. పాలసీ లెక్కలో ఉన్నది అధ్యక్ష. నేనేమి తయారుగా చెప్పట్లేదు అధ్యక్ష. అంటే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు మనం ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిన తర్వాత ఆ నేపథ్యంలో వచ్చి ఈ కార్యక్రమాలు వచ్చి ప్రభుత్వం భరించాలి అధ్యక్ష. ఇవాళ ట్రూప్ ఛార్జ్ ఎందుకు పెంచాలి అధ్యక్ష? ఏం దాని సబ్సిడీ కింద ప్రభుత్వం దాన్ని కేటాయింపు చేయొచ్చు కదా, ఎందుకు సామాన్య ప్రజల మీద వచ్చి ఆ భారాన్ని మోపాలి అధ్యక్ష? అవసరం ఏమొచ్చింది అధ్యక్ష? మీరు వాగ్దానం వచ్చాం కదా అధ్యక్ష. చేయకుండా ప్రభుత్వమే వాళ్ళకి ట్రూప్ ఛార్జీలు పెట్టి వాళ్ళని అధికంగా పెట్టి మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు గౌరవ సభ్యులు లక్ష్మణరావు చెప్పి మరి కోడికించట్టు మళ్ళీ ఇంకో 11,000 కోట్లు పెట్టి ఏం చేద్దాం అనుకున్నారు అధ్యక్ష. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. కాబట్టి దీన్ని నిరసనగా మేము అందరం వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు చెప్పండి. ఇది సార్ మీరెందుకు సార్ చైర్మన్ సార్, ఇది బొత్స సత్యనారాయణ గారు సీనియర్ శాసనసభ్యులు, ఎంతో అనుభవం ఉంది. ఇది సవరణ మాత్రమే. గత ప్రభుత్వం 6 రూపాయల నుంచి రూపాయి ప్రజల మీద భారం వేసింది. మళ్ళీ రూపాయి భారం వేయడమే కాకుండా మళ్ళీ ₹1.5 పెంచాలని చెప్పి మళ్ళీ ప్రతిపాదన పంపితే దాన్ని మన ఈ మధ్య కేబినెట్ లో తిరస్కరించి చట్టంలో ఉన్న లోపాలని సరిదిద్దడం కోసమే ఈ బిల్లు మీ ముందు ప్రవేశపెడుతున్నాము. ఇది కాకుండా ఇందాక గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంతో మేలు చేశాం, ఎంతో కరెంటుని చాలా బాగా తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇది సభకి తప్పుదో పట్టించడం మాత్రమే చెప్తున్న మాటలో 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టే నాటికి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అప్పుడు ఆ రోజు దాదాపు 6 నుంచి 10 దాకా సాయంత్రం పూట కరెంటు విపరీతమైన పవర్ కట్స్ ఉండేవి. పవర్ వాడితే ఫైన్లు వేసే పరిస్థితి నుంచి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ దిగిపోయే నాటికి ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇందాక అంటున్నారు
దాదాపు 29,000 కోట్లు అప్పు చేసిందని. ఈఆర్సీకి మేము దిగిపోయేటప్పటికి 3,000 కోట్లు మాత్రమే అప్పుతోటి మేము దిగిపోయాం. వాళ్ళు మొన్న మళ్ళీ ఈ ప్రభుత్వం మా చేతికి వచ్చే లోపల, తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే లోపల ఈఆర్సీకి వాళ్ళు 2022-23 కింద 6,000 కోట్లు అప్పు పంపించారు. అదే కాకుండా 23-24 కూడా మళ్ళీ ప్రతిపాదనలు చేశారు 11,000 కోట్లు. అంటే కేవలం 17,000 కోట్ల రూపాయలు ఒక్క ఈఆర్సీకి మళ్ళీ పంపించి ప్రజల మీద భారం వేసి మెదలకుండా చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయారు అన్నమాట. ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళని 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాం.